నమస్తే అందరికీ. నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించారు. స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడు కూడా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. ఒకసారి ఇది గమనించండి. ఇండియాలో కేవలం 3% మందే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అనగా 100లో కేవలం 3 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ అనే పదాలు విన్నారా? నెల ఎస్ఐపి చేయండి, డబ్బులు వస్తాయి అని వింటారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియక అక్కడే ఆగిపోతున్నారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. ప్రజెంట్గా స్టాక్ మార్కెట్లో కోవిడ్ టైంలో కరెక్షన్ అయినట్టు రానున్న రోజుల్లో కూడా కరెక్షన్ కాబోతుంది. కరెక్షన్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయి. ఈ ఛాన్స్ని ఉపయోగించుకోండి. మీకు అర్థమయ్యే విధంగా కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. అందులో ఇది మొదటిది. ఎస్ఐపి చేయాలి అన్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. ప్లేస్టోర్లో గ్రో, ఏంజల్ వన్, జీరోదా అని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను గ్రో ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను. ఈ చిన్న స్టెప్స్ చేశారు అంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 3 విషయాలు తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. ముందుగా మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. మీ దగ్గర పాన్ కార్డ్ కూడా ఉండాలి. మీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ ఉండాలి. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగలం.